హలో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం లాభ నష్టాల్లో ప్రాఫిట్ అండ్ లాస్లో 2 వీడియోస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. బేసిక్ క్లాస్ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది 3rd వీడియో, ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా జాగ్రత్తగా విని నేర్చుకోండి, ఓకేనా? అర్థమెటిక్ ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. సో క్లాస్ విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయాలి. సో ఈ క్వశ్చన్ చూడండి. ఒకడు ఒక సైకిల్ను 450 రూపాయలకు కొని 175 రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసుకున్న తర్వాత ఇష్టం లేక దానిని 650 రూపాయలకి అమ్మినా అతనికి వచ్చిన లాభ నష్ట శాతం ఎంత అనేది క్వశ్చన్, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ కొన్న వేలు ఇచ్చాడు, అలాగే అమ్మిన వేల కూడా ఇచ్చాడు, ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమంటాడు, సింపుల్గా క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ 450 రూపాయలకి కొన్నాడు సైకిల్, 175 రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసుకున్న తర్వాత, సో 450 రూపాయలకి సైకిల్ రా మెటీరియల్ లేదంటే తయారు చేసిన సైకిల్ అయినా సరే కొన్నాడు, ఓకేనా? కొన్న తర్వాత 175 రూపాయలు పెట్టి దానికి తయారు చేయించాడంట. అంటే సంథింగ్ ఏవైనా చిన్న చిన్న లైటింగ్స్ కానీ లేదంటే ఏదైనా ఎక్స్ట్రా ఈ డెకరేషన్ చేస్తారు కదా, సో అలాంటివి ఇంకేమైనా చేసి దాన్ని తయారు చేసుకున్నాం మొత్తానికి, ఓకేనా? సో ఇక్కడ రా మెటీరియల్ 450 కొని సైకిల్ని తయారు చేయడానికి 175 రూపాయలు పెట్టాడు అనుకున్నా పర్లేదు. లేదా సైకిలే కొని దానికి కొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం ఈ 175 రూపాయలు ఖర్చు పెట్టాడు అనుకున్నా పర్లేదు, ఓకేనా? సో మొత్తానికి రెండు కలిపి మనకి కొన్న ధర అవుతాయి, ఓకేనా? సో ఇలా ఎప్పుడైనా అదనపు ఖర్చు దానికి పెడితే దాన్ని కలిపేస్తే అది మనకి కొన్న ధర అవుద్ది, ఓకేనా? సో ఇక్కడ చూడండి 5, ఇది 12, 1 625 రూపాయలు అనేది మొత్తానికి ఖర్చు పెట్టేసాడు ఈ సైకిల్ కోసం, ఓకేనా? సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ మళ్ళీ ఏమంటాడు, తయారు చేసుకున్న తర్వాత ఇష్టం లేక దానిని 650 రూపాయలకి అమ్మినా అతనికి వచ్చిన లాభ లేదా నష్ట శాతం ఎంత అంటుండ, ఓకేనా? సో ఇక్కడ దీన్ని ఏం చేశాడు, ఇదంతా చేసిన తర్వాత 650 రూపాయలకి అమ్మేశాడు, 650 రూపాయలకి అమ్మేశాడు, ఓకేనా? సో 650 రూపాయలకి అమ్మాడంటే ఇక్కడ చూడండి డిఫరెన్స్ 25 రూపాయలు వస్తుంది కదా, 25 రూపాయలు అంటే 625కి 650కి మధ్యలో డిఫరెన్స్ 25 రూపాయలు. దేనికి ఎక్కువగా అమ్మాడు, కొన్నదేమో ఎంత, ఖర్చు పెట్టిందేమో ఎంత, కొన్నది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, మొత్తం ఎంత అయింది, దీనికంటే ఒక 25 రూపాయలు ఎక్కువగా అమ్మాడు, ఓకేనా? సో లాభం వస్తుంది, ఓకే? సో లాభం వస్తుంది. అయితే ఆ లాభం అనేది ఎంత శాతంలో వచ్చింది అనేది అడుగుతున్నాడు, ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఎలా కడతాం, 25 ఈ 625 వేసుకుంటాం, ఇంటూ 100 వేస్తాం. ఇంటూ 100 ఎందుకు వేస్తాం, ఎప్పుడైనా పర్సంటేజెస్లో ఆన్సర్ని తెలియజేయాలంటే శాతాల్లో చెప్పమంటే అప్పుడు మనం ఇంటూ 100 అనేది వేస్తాం, ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఎంతలో కట్ అవుద్ది, 5 5 25, 5 1 5, 5 2 10, 5 5 25, మళ్ళీ 5 1 5, 5 25, సో 25 1 25 4, ఓకేనా? సో 4% అనేది లాభ శాతం అనేది వస్తుంది, ఓకేనా? 4% లాభం అనేది వస్తుంది, ఓకే? సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. అర్థమైందా? ఒక సైకిల్ కొన్నాడు, 175 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టాడు దానికోసం తయారు చేయడానికి. సో మొత్తం కొన్న ధర 625 అయింది, దాన్ని 650 రూపాయలకి అమ్మేశాడు నచ్చక. సో 25 రూపాయలు ఎక్కువగా అమ్మాడు కాబట్టి ఆ 25 రూపాయలు మనం లాభ శాతంలో తెలియజేస్తే 4% అనేది వచ్చింది, ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తాయి, ఇలా ఈజీగా చేయాలి, ముందు అర్థం చేసుకోవాలి క్వశ్చన్, ఓకే? సో ఇది. సో ఈ క్వశ్చన్ చూడండి చాలా ఇంపార్టెంట్. రాగిని 10 రూపాయలు పెట్టు స్వాతి వారపత్రికను కొని చదివిన తర్వాత 25% నష్టంతో రాజీకి అమ్మిన రాజీ ఎంత సొమ్ము చెల్లించవలెను, ఓకే? క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేదంటే మొత్తానికి మిస్టేక్ చేస్తాం, ఓకేనా? సో ఇక్కడ రాగిని అనే అమ్మాయి ఉంది, రాగిని, తర్వాత రాజీ అనే అమ్మాయి ఉన్నారు, ఓకేనా? రాగిని రాజీ ఉన్నారు. సో స్వాతి వారపత్రిక అనేది ఒక అప్పట్లో ఉండేది కదా, సో స్వాతి వారపత్రిక అనేది ఉంటుంది. ఆ పత్రికని, ఓకేనా? సో ఆ పత్రికని రాగిని ఏమో 10 రూపాయలకు కొన్నది. 10 రూపాయలకు కొని ఏం చేసింది, చదివేసిన తర్వాత రాజీకి ఇచ్చేసింది. ఎంతకి ఇచ్చింది, ఎంతకో ఇవ్వలేదు మనకి డైరెక్ట్గా అమౌంట్, 25% నష్టానికి ఇచ్చారని చెప్పారు, ఓకేనా? సో 10 రూపాయలకు రాగిని కొనుక్కొని ఈ స్వాతి వారపత్రికను ఏం చేశారు, 10 రూపాయలకు కొనుక్కొని 25% నష్టానికి రాజీకి ఇచ్చేశారు. సో ఇప్పుడు రాజీ ఎంత చెల్లించాలి ఈ రాగినికి అనేది క్వశ్చన్, ఓకేనా? సో రాజీ ఎంత సొమ్ము చెల్లించవలెను ఈ క్వశ్చన్, ఓకేనా? సో ఇప్పుడు ఈ 10 రూపాయల్లో 25% అనేది ఎంత కొనుక్కుంటాం, ఓకేనా? సో చూడండి 0కి 0 కట్, 5 2 5 5 25, ఓకేనా? 5/2 వచ్చింది. దీన్ని కట్ చేస్తే ఎంత వస్తుంది, 2 2 4, 2 2 4 అయితే ఇంకొక 1 ఉంటుంది, పాయింట్ పెట్టి 0 పెడితే 2 5 10, ఓకేనా? సో 2.5 రూపాయలు 50 పైసలు అనుకుందాం దీన్నిగా. సో 2.5 రూపాయలు, ఓకేనా? సో 2.5 రూపాయలు అనేది ఏంటి,
ఇక్కడ రాజీ చెల్లించవలసింది కాదు, ఓకేనా. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాడని చెప్పేసి ఆన్సర్ వేసేస్తుంటాం. నేను ఇక్కడ ఎందుకు వేసానంటే రాజీ చెల్లించవలసింది కాదు. ఇక్కడ చూడండి, ఈ 10 రూపాయల్లో 25% అనేది 2.5 రూపాయలు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 2.5 రూపాయలని 10లో తీసేయాలి, 10, ఓకేనా. సో 10లో ఎందుకు తీసేయాలంటే నష్టానికి అమ్మారు కాబట్టి ఖచ్చితంగా రాజీ ఇచ్చే డబ్బులు అనేవి తక్కువగా ఉంటాయి, ఓకేనా. ఎక్కువ ఉంటే లాభం అయిపోద్ది, ఓకే. సో ఈ 10లో పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా పెడదాం. ఈ 2.50 మీకు అర్థం అవ్వాలని ఎక్కడ వేసాను, ప్రాబ్లం ఇలా డైరెక్ట్ వేయకూడదు, ఓకే. ఇక్కడ ఎక్కడ వేస్తే కన్ఫ్యూజ్ అవుతారని చూడండి. 0 ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, ఇలా క్యారీ అవుతుంది కాబట్టి 10లో 5 తీస్తే ఎంత వస్తుంది, 5.9లో 2 తీస్తే 7, ఓకేనా. ఇంకెక్కడ ఏముండదు. సో 750 అనేది వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ 250 తీసేయండి. 750 అనేది 7 రూపాయల 50 పైసలు అనేది ఈమె చెల్లించాలి, ఓకేనా. సో ఇలా చేయాలి, ఓకే. సో మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఈ 250 ఎక్కడ వేసాను, ఎందుకంటే ఆ 250 ఏంటి నష్టం, ఓకేనా. సో ఈమెకి 2 రూపాయలు అంటే 2.5 రూపాయలు తగ్గించి ఆ పత్రికని ఇచ్చేసింది, ఓకేనా. అప్పుడు ఈమె ఎంత ఇస్తుంది, 10 రూపాయల్లో 2.5 రూపాయలు తీసేస్తే 7 రూపాయల 50 పైసలు ఉంటుంది కదా, ఆ 7 రూపాయల 50 పైసలు ఈమెకి ఇస్తుంది రాగినికి, ఓకేనా. సో ఇది ఆన్సర్. ఇలా చేయాలంటే క్వశ్చన్స్, ఓకేనా. ఆన్సర్లో మనకి ఇలాంటివి కూడా ఇచ్చేస్తారు, 2.50 పైసా కూడా ఇచ్చాడు, అది పెట్టేస్తుంటారు, ఓకేనా. సో ఇలాంటివి చిన్నవి ఎప్పుడైనా వస్తే ఈ పాయింట్స్లో ఇలా జాగ్రత్తగా చేసి ఆన్సర్ అనేది చెయ్యాలి, ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇలా చేయండి. ఒక పాలవాడు 1 లీటర్ పాలను కొన్న ధరకే అమ్మును, అయితే 1 లీటర్కు బదులు 850 మిల్లీలీటర్ల పాలు పోయిచుండిన అతని లాభశాతం ఎంత అంటుండ్రు, ఓకేనా. సో అమౌంట్స్ ఏమీ లేవు, పాలు అనేవి ఉన్నాయి, లీటర్ పాలు. ఆ లీటర్ పాలు అనేవి కొన్న ధరకే అమ్ముతాడంట, ఓకేనా. సో కొన్న ధరకే అమ్మేస్తాడు. అయితే ఇక్కడ ఏం చేస్తాడు, లీటర్కి బదులు 850 మిల్లీలీటర్లు మాత్రమే పాలు పోస్తాడంట అవతల వాళ్ళకి, ఓకేనా. సో ఇక్కడ మనకి చీటింగ్ చేస్తున్నాడని అర్థమవుతుంది, ఓకే. సో ఇక్కడ చూడండి, కొన్న వేల అలాగే అమ్మిన వేల. ఇక్కడ చూడండి క్లియర్గా 1 లీటర్ అంటే ఏంటి, 1000 మిల్లీలీటర్లు, అర్థమవుతుందా. 1 లీటర్ అంటే 1000 మిల్లీలీటర్లు. సో ఇక్కడ చూడండి, ఈ కొన్నదేమో 100 రూపాయలకే కొన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. సో అమ్మింది కూడా 100 రూపాయలకే అమ్మేస్తాడు. సో ఇంత కొన్నాడు, ఆ లీటర్ పాలు 100 రూపాయలకు కొని లీటర్ పాలు అలాగా 100 రూపాయలకి అమ్మేస్తే లాభం కానీ నష్టం కానీ ఏమీ రాదు దీనికి. కానీ ఏం చేస్తాడు, మోసం అనేది చేస్తాడు. ఏంటి ఆ మోసం, ఇక్కడ 1000 మిల్లీలీటర్లు అంటే 1 లీటర్లో 1000 మిల్లీలీటర్లకు సమానం కదా. ఏం చేస్తానంటే ఇక్కడ అమ్మేటప్పుడు ఏం చేస్తాడు ఈయన, 850 మిల్లీలీటర్లు మాత్రమే పోస్తాడు అక్కడ, అర్థమవుతుందా. డబ్బులు మాత్రం సేమ్ ఉన్నాయి, పాలు మాత్రం తగ్గిపోతున్నాయి. మీకు ఈజీగా అర్థం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక 5 లీటర్లు మనకి 100 రూపాయలకి కొన్నాను నేను, మీకు కూడా 100 రూపాయలకి ఇచ్చేస్తాను, ఒక లాభం ఏమవుతుందో తీసుకున్నాను చెప్పేసి ఎవరో చేస్తారు. మనం చూసుకోకపోతే ఆయన ఏం చేశాడు, మీకు 5 లీటర్లు వేస్తున్నా అని చెప్పేసి 4.5 లీటర్లు మాత్రమే పోసి వెళ్ళిపోయాడు. సో మిగతా 1/2 లీటర్ పాలు అనేది ఆయన దగ్గర మిగిల్చుకుంటాడు. సో అప్పుడు ఆయనకి అది ప్రాఫిట్ వచ్చినట్టే కదా. సో యాజ్ టీజ్గా అదే థియరీ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది, ఓకేనా. సో చూడండి, డబ్బులు ఏమి ఇవ్వలేదు, 100 రూపాయలకి కొనడంట లీటర్ పాలు, అంటే మనం వేసుకున్నాం 100. సో లీటర్ పాలు అనేవి 100 రూపాయలకి కొని 100 రూపాయలకి అమ్మేశాడు. ఇక్కడ ఆయనకు లాభం ఏమి ఉండదు. కానీ ఆ లీటర్ పాలు 1000 మిల్లీలీటర్లకు సమానం కాబట్టి ఇక్కడ 800 మిల్లీలీటర్లు మాత్రమే పోస్తుంటారు. సో ఇక్కడ మరి డిఫరెన్స్ అనేది మనకి ఎంత వస్తుందో చూసుకోవాలి. సో ఎంత వస్తుంది, 15 అంటే 150, ఓకేనా. సో 150 మిల్లీలీటర్లు అనేది ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఈ డిఫరెన్స్ ఈ 150 మిల్లీలీటర్లు ఎవరి దగ్గర ఉంటుంది, వీళ్ళ దగ్గరే ఉంటుంది, ఓకేనా. ఆ పాల వ్యాపారి దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన దీంతో ప్రాఫిట్ అనేది పొందుతాడు. ఎంత శాతం ప్రాఫిట్ పొందుతున్నాడు అనేది మనల్ని అడిగాడు, ఓకేనా. అతని లాభ శాతం ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు 150 ఎంత, 1000 × 100 ఇలా చేసుకుంటాం, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 0 మొత్తం కట్ అయిపోయింది. 15% అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది, ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఏంటి అమౌంట్ ఏమి ఇవ్వలేదు, మనం ఎలా చేయాలని చెప్పేసి కన్ఫ్యూజన్లో పడిపోతారు. జస్ట్ మనకు ప్రాఫిట్టా లేదంటే లాస్ అనేది అడుగుతాడు కాబట్టి ఎంత నుంచి ఎంత అమ్ముతాడు, ఎక్కువగా అమ్మాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి 1000 ఇక్కడ ఉంటుండే, ఇక్కడ 1000 మిల్లీలీటర్లు ఉంది, దీన్ని కొంచెం ఎక్కువ పోస్తాడు అనుకోండి, అంటే 1000 మీద ఇంకొక 50 మిల్లీలీటర్లు ఎక్కువ పోస్తే నష్టపోతాడు, అర్థమవుతుందా. సో అలా కాకుండా తక్కువ పోసాడు కాబట్టి లాభమే వస్తుంది. సో ఆ 150 మిల్లీలీటర్లు అనేది అతని దగ్గర స్టోర్ చేసుకుంటాడు కాబట్టి అదే అతను ప్రాఫిట్ కాబట్టి మనం ఇలా కట్ చేస్తాం, ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి. ఒక్కోసారి కొంచెం నెంబర్స్ మార్చేమో కానీ ఇదే మోడల్ దిగిపోతుంటాయి. సో ఒక దుకాణదారుడు
కిలో 250 రూపాయల చొప్పున జీడిపప్పు కొని 50 గ్రాముల 10 రూపాయల చొప్పున అమ్మిన అతను అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ కింద కామెంట్ ఆప్షన్స్లో చూడండి. 20% నష్టపోతాడు, 25% నష్టపోతాడు, 20% లాభం పొందుతాను, 25% లాభం పొందును అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా. సో ఒక దుకాణదారుడు ఉన్నారు, ఆయన దగ్గర కిలో 250 రూపాయలు జీడిపప్పు ఉంది. ఓకేనా. సో 250 రూపాయలకి జీడిపప్పును కొన్నాడు 1 కిలోకి. ఓకేనా. సో దాన్ని ఏం చేశాడు, అందులో 50 గ్రాములు 10 రూపాయల చొప్పున అమ్మితే అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది మనకు క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, సో ఈజీగా ఎలా చేయాలో చెప్తే చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ కొన్న ధర వేసుకుందాం, అలాగే అమ్మిన ధర వేసుకుందాం. సో ఇక్కడ మనం క్లియర్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, 1 కిలో 1 కేజీ అన్న కిలో అన్న ఒకటే కదా. సో 1 కిలో అంటే ఎన్ని గ్రాములు తెలియాలి మనకి, 1000 గ్రాములు. 1000 గ్రాములు. ఓకేనా. సో 1000 గ్రాములు, 1 కిలో 1000 గ్రాములు. దీన్ని ఎంత కొన్నాడు, 250 రూపాయలకు కొన్నాడు. ఓకేనా. సో 250 రూపాయలకి ఈ కిలో జీడిపప్పు కొన్నాడు. ఓకేనా. సో జీడిపప్పు అనేది 1000 గ్రాములు కొన్నాడు, ఎంతకి 250 రూపాయలకి. సో ఇప్పుడు ఇందులో ఏం చేస్తాను నేను, 10 రూపాయలకి 50 గ్రాములు అమ్ముతాడు. ఓకేనా. సో 50 గ్రాములు, 1000 గ్రాముల్లో 50 గ్రాములు అనేది 10 రూపాయలకి అమ్మితే ఈ 1000 గ్రాములు ఎంతకు అమ్ముతాడో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఈ 250 వేసుకోండి. 250 నెంబర్స్ చూడండి క్లియర్గా, మీరు అర్థం చేసుకోవాలి. ఈ 250 రూపీస్ అనేది ఏంటి, రేటు. ఓకేనా. ఇవన్నీ గ్రామ్స్. 50 గ్రాములు అనేది 10 రూపాయలకి అమ్మితే 1000 గ్రాములు అనేది ఎంతకు అమ్మేస్తారు అనేది మనం ప్రాబ్లం చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో దీనికంటే ఈ 250 కంటే ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో దాన్ని బట్టి లాభం నష్టమో డిసైడ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మామూలుగా రఫ్ వర్క్ చేద్దాం. ఈ 1000లో ఈ 1000 మనం 50తో కట్ చేద్దాం. 50తో కట్ చేస్తే ఎంత వస్తుంది, 0 0. సో 5 20. ఓకేనా. 20. ఓకేనా. సో 20 వచ్చింది. ఈ 20 వస్తే దీన్ని 10 రూపాయలకి అమ్ముతాడు. ఓకే. సో ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది, 200. ఓకే. సో మొత్తం రేట్ అనేది 200 వచ్చింది. 200 రూపాయలకి అమ్ముతాడు. సో ఇక్కడ 250 రూపాయలకు కొని 200కి అమ్ముతాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇది ఎందుకు వచ్చిందని మీకు డౌట్ వస్తుంది. 1000లో ఎన్ని 50లు ఉంటాయి అనేది మనం కట్ చేస్తాం. సో 20 50లు ఉంటాయి. ఓకేనా. 20 50లు ఉంటాయి. ఒక్కొక్క 50ని 10 రూపాయలకి అమ్ముతాడు కాబట్టి 20 × 10. ఓకే. ఒక్కొక్క 50 గ్రాములని 10 రూపాయలకి అమ్ముతాడు. సో అందుకే 20 × 10 = 200 రూపాయలు వస్తుంది. ఓకే. ఈ లాజిక్ మీకు అర్థం కావాలి. అర్థమైందా. సో ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు 250 రూపాయలకు కేజీ జీడిపప్పు కొని 50 గ్రాములు చెప్పున 10 రూపాయలకి అమ్మితే 200 రూపాయలే వస్తుంది ఆయనకి. సో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ 50 రూపాయలు అనేది లాస్ అవుతున్నాడు, లాస్. ఓకేనా. సో ఆ లాస్ పర్సంటేజ్ ఎంత, అప్పుడు 50/250 × 100 చేస్తాం. 0కి 0. ఓకే. 25 1 25 2 2 10 20. 20% నష్టం వస్తుంది. ఓకేనా. అర్థమైందా క్వశ్చన్ అనేది. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా, జాగ్రత్తగా వినండి. ఓకేనా. సో జీడిపప్పుని కేజీ జీడిపప్పును కొన్నాడు, ఎంతకి, 250 రూపాయలకి. ఓకేనా. ఆ కేజీ జీడిపప్పు అనేది ఎంత, 1000 గ్రాములు కదా కేజీ అంటే. ఆ 1000 గ్రాముల్లో 50 గ్రాములు అనేది 10 రూపాయలకి అమ్ముతున్నాడు. అర్థమవుతుందా, 10 రూపాయలకి అమ్ముతున్నాడు. సో అలా అమ్మితే అప్పుడు ఈ 1000 గ్రాములు అమ్మితే ఎంత వస్తుంది, 50 గ్రాములు 10 రూపాయలు చొప్పున అమ్మితే 200 వస్తుంది. ఎలా చేస్తాం, ఈ 1000 రూపాయలని 50తో కట్ చేస్తే ఎన్ని 50లు ఉంటాయో 1000లో మనకు తెలుస్తుంది. సో 20 50లు ఉంటాయి. ఇంటూ ఈ 10 చేస్తాం, 10 రూపాయలకి అమ్ముతాను కాబట్టి. సో 200 రూపాయలు వచ్చింది. ఈ 200 రూపాయలని మనం దీంతో కంపేర్ చేస్తే కొన్న ధరతో తక్కువగా ఉంది. సో తక్కువగా ఉంటే నష్టం కదా, 50 రూపాయలు అనేది లాస్ వస్తుంది. ఆ 50 రూపాయలని మనం ఇక్కడ పర్సంటేజెస్లో తెలుసుకున్నాం ఎంత అనేది. సో 20% నష్టం అనేది రావడం జరిగింది. ఇలా చేస్తాం. ఓకేనా. సో 20% నష్టపోతాడు. ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. ఒక వ్యాపారి 20 వస్తువులను 60 రూపాయలకి అమ్మడం వల్ల 20% లాభించను. అయితే ఆ 60 రూపాయలకే ఆ వ్యాపారి ఎన్ని వస్తువులు కొంటాడు అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అర్థం కాదు, ఏం చేయాలంటే అర్థం కాదు. ఓకేనా. సో జాగ్రత్తగా వినండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎగ్జామ్స్లో ఇలాంటివి వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మన క్వశ్చన్ నీట్గా ఇంకోసారి చదువుదాం. ఒక వ్యాపారి 20 వస్తువులను 60 రూపాయలకి అమ్మడం వల్ల 20% లాభించను అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, కొన్న వేలు వేద్దాం, అలాగే అమ్మిన వేలు వేద్దాం. ఏమైంది ఇక్కడ చూడండి, 60 రూపాయలకి అమ్మాడంట. 60 రూపాయలకి అమ్మడం వల్ల 20% లాభించను అన్నాడు. ఓకేనా. అంటే ఏంటి, లాభం పొందాడు, 20% అనేది లాభం పొందాడు. అయితే ఈ 60 రూపాయలకి ఆ వ్యాపారి ఎన్ని వస్తువులు కొంటాడు అంటాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కొన్న వేల ఏంటో తెలియదు అసలు. 20% లాభం వచ్చింది అంటుండు 60 రూపాయలకి అమ్మడం వల్ల. 20 వస్తువులు అనేవి ఉన్నాయి. అర్థమైందా, ఇక్కడ 20 వస్తువులు అనేవి ఉన్నాయి. వస్తువులు
20 వస్తువులు అయితే ఉన్నాయి, వీటిని ఎంత కొన్నాడో తెలియదు, అమ్మడం మాత్రం 60 రూపాయలకి అమ్మేశాడు. ఎంత వచ్చింది లాభం? 20% లాభం వచ్చింది. అయితే ఈ లాభం వచ్చిన తర్వాత ఈ 60 రూపాయలు ఇక్కడ ఎంత కొన్నాడో, ఈ డబ్బులకి ఎంత కొన్నాడో దాంతోనే ఈ 60 రూపాయలకి మళ్ళీ ఎన్ని వస్తువులు కొంటాడు అనేది క్వశ్చన్. అర్థమైందా? సో ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు జాగ్రత్తగా ఉండండి. మనకి ఇప్పుడు ఈ కొన్న వేళ కొనుక్కోవాలి. 60 రూపాయలకి అమ్మాడు 20 వస్తువుల్ని, 20% లాభం వచ్చింది, కానీ ఎంత కొన్నాడో తెలియదు. ఇప్పుడు ఎలా కొనుక్కుంటామో చూడండి. సో ఇప్పుడు మనం ఇది ఎంతకి అమ్మినట్టు 20% లాభంకి అమ్మాడు కాబట్టి మనం ఎప్పుడు కొన్న ధర అనేది ఇది 100%కి సమానం అయితే 20% లాభంకి అమ్మాడు కాబట్టి ప్లస్ ఇక్కడ వద్దులండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. 100% అనేది ఇప్పుడు ఈ కొన్న ధర సమానం, ఓకేనా. 20% అనేది లాభంకి అమ్మాడు కాబట్టి మనం ప్లస్ చేస్తాం, నష్టంకి అమ్మితే మైనస్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ వీడియోస్ అందుకే చూడాలి, ఓకేనా. ప్రీవియస్ వీడియోస్ బేసిక్ క్లాస్లు వినకుండా డైరెక్ట్ వస్తే అర్థం కాదు. అందుకే నేను ప్రతి వీడియోని స్టెప్ బై స్టెప్ మీకు చూడమని చెప్తుంటా. సో ఇక్కడ చూడండి, 100కి 20 కలిపితే 120 అనేది వస్తుంది. సో ఈ 60 రూపాయల వాల్యూ అంటే 120%. 120% అనేది ఈ 60 రూపాయల వాల్యూ, ఓకేనా. సో ఇప్పుడు మనకి 100% కావాలి. ఈ 100% ఏంటి? కొన్న ధర, ఓకేనా. మనకి ఇప్పుడు కొన్న ధర అనేది 100%కి సమానం. ఈ 100% కావాలి. ఎలా చేస్తాం? 100/120 ఇంటూ ఈ 60 అనేది వేస్తాం, ఓకేనా. సో ఇక్కడ ఎలా కట్ అవుద్దో చూడండి. 0 0 6 1 6 2, ఓకేనా. 250 250 ఇలా వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు ఈ కొన్న వేల ఎంత అవుతుంది మనకి? 50 రూపాయలు. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఏమంటాడో చూడండి. కొన్నవేళ వచ్చేసింది. కొన్నవేళ అడిగితే ఓకే, ఇక్కడ దాకా ఒక క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు మనకి. కొన్నవేళ అనేసి అడుగుతుంటాడు ఒక్కసారి ఇలా క్వశ్చన్ ఇచ్చి, మనం ప్రీవియస్ క్వశ్చన్లో చేసాం, ఓకే. సో ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడు అడిషనల్గా? 60 రూపాయలకే ఆ వ్యాపారి ఎన్ని వస్తువులు కొంటాడో అంటాడు, ఓకేనా. సో ఈ 60 రూపాయలకి మళ్ళీ ఇలాంటి వస్తువులు ఎన్ని కొంటాడు అని చెప్పేసి అడుగుతాడు, ఓకేనా. సో ఇప్పుడు మనకి కొన్నవేళ అని వచ్చింది. ఈ కొన్నవేళ ఇక్కడ చూడండి, 20 వస్తువులు కొన్నాడు వీటితో. ఈ 50 రూపాయలతో 20 వస్తువులు కొని 60 రూపాయలకి అమ్మడం వల్ల 20% లాభం వచ్చింది. ఇది లాజిక్. సో ఇప్పుడు ఈ 50 రూపాయలకి 20 వస్తువులు కొంటే 60 రూపాయలకి 50 రూపాయలకి 20 వస్తువులు కొంటే 60 రూపాయలకి ఎన్ని వస్తువులు కొంటాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చేద్దామా? ఇక్కడ చేద్దాం చూడండి. సో చూడండి, 50 రూపాయలకి 20 వస్తువులు కొంటే 60 రూపాయలకి ఎన్ని కొంటాడు, ఓకేనా. సేమ్ దీనిలాగా చేస్తాం. 60 కావాలి కాబట్టి 60 కింద 50 ఇంటూ ఈ 20 వేస్తాం, ఓకేనా. సో 0కి 0 కట్ చేద్దాం. 2 6 12 120. సో 5తో కట్ చేద్దాం. 5 5 2 10 20 ఉంటుంది కదా. 20 5 4 20, ఓకేనా. సో 24 వచ్చింది. 24 వస్తువులు కొంటాడు, ఓకే. సో 24 అనేది ఆప్షన్ బి. అర్థమైందా? ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. క్లియర్ కట్గా వినాలి ఇవి, ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ అందరూ కూడా షార్ట్ కట్స్ ఏవేవో వేసి కొట్టేసి వెళ్ళిపోతారు. మీకు ఎంత కూడా అర్థం కాదు. ఎందుకు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, ప్రాబ్లమ్స్ ఇది ఒక్కటే కాదు, ఈ రకరకాలు అడుగుతుంటాడు. మీకు కాన్సెప్ట్ తెలుసు, కానీ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఇస్తే మాత్రం భయపడి వదిలేస్తుంటారు. సో మనకి ఈజీగా అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా. చూడండి, ఫస్ట్ మన క్వశ్చన్లో 60% అనేది 60 రూపాయలు అనేది ఇచ్చాడు. ఈ 60 రూపాయలు ఏంటి అంటే అమ్మాడు కొన్ని వస్తువు, ఈ 20 వస్తువులనే అమ్మేశాడు 60 రూపాయలకి. అప్పుడు 20% లాభం పొందాడు. ఇది మనకి ఇవ్వలేదు, ఇది మనం కొనుక్కున్నాం. ఎలా కొనుక్కున్నాం? ఇలా 100%కి ఇది ఎప్పుడు సమానమైతే దీన్ని 20% లాభానికి అమ్మాడు కాబట్టి 120% 60 రూపాయలు సమానమైతే 100 రూపాయలు ఎంత అంటే 100% ఎంత అనేది కొనుక్కున్నాం. ఇక్కడ 50 రూపాయలు వచ్చింది. 50 రూపాయలకి 20 వస్తువులు కొన్నాడు. వాటిని 60 రూపాయలకి అమ్మడం వల్ల కదా 20% లాభం వచ్చింది. సో అందుకే 50 వస్తువులు 50 రూపాయలకి 20 వస్తువులు కొంటే 60 రూపాయలకి ఎన్ని వస్తువులు కొంటాడు అనేది ఇక్కడ చేసాం, ఓకేనా. 24 వస్తువులు కొంటాడు. ఇలా చెయ్యాలి, జాగ్రత్తగా వినాలి. అందుకే ఒక్క స్టెప్ మీరు మర్చిపోయినా మొత్తం పోతుంది. ఈ క్వశ్చన్ చూడండి, చాలా చిన్న క్వశ్చన్. ఒక వస్తువు కొన్న వేళ అమ్మిన వేళలో 40% అయినా లాభ శాతం ఎంత, ఓకేనా. అర్థమైందా? ఒక వస్తువు కొన్న వేళ అమ్మిన వేళలో 40% అయినా లాభ శాతం ఎంత. ఇలాంటివి ఇచ్చినప్పుడే ఏంట్రా ఏం అర్థం కావట్లేదు అనిపిస్తుంటుంది. సో ఇక్కడ మనకి ఎప్పటిలాగే కొన్న వేళ వేసుకుందాం, అమ్మిన వేళ వేసుకుందాం. క్వశ్చన్ క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఒక వస్తువు కొన్న వేళ అమ్మిన వేళలో ఎంత లాభ అంటే మొత్తం 40% అంట. ఇక్కడ చూడండి, వస్తువు కొన్న వేళ అమ్మిన వేళలో 40%. ఇక్కడ వస్తువు ఎంత కొన్నారో మనకు తెలియదు, ఎంతకు అమ్మారో తెలియదు, కానీ ఆ ఎంతకైతే అమ్మాడో అందులో 40% అనేది ఈ కొన్న ధర రేట్ ఉంటుందంట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్కి మనం జస్ట్ నార్మల్గా వేసుకుందాం. ఇక్కడ ఇది 1000 రూపాయలకి అమ్మాడు అనుకోండి. ఒక వస్తువు 1000 రూపాయలకి అమ్మాడు అనుకోండి. 1000 రూపాయల్లో 40% ఎంత అయితే ఉంటుందో అది కొన్న వేళ వద్దాయి, ఓకేనా. సో 1000 రూపాయలు 40% ఎంత వద్దాయి? 40%. 0 0 కట్ చేస్తాం. ఈ 0కి ఈ 0, ఓకేనా. సో 400 అయితే అవుద్ది. చూడండి ఇక్కడ వేస్తున్నా 400. ఈ 400 రూపాయలు అనేది మనకి కొన్న ధర అవుద్ది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు 400 రూపాయలకు కొని 1000 రూపాయలకి అమ్మాడంటే 600 రూపాయలు లాభం వచ్చినట్టే కదా.
రూపాయలు లాభం వచ్చింది. సో ఇప్పుడు ఇదే అడుగుతుండ లాభ శాతం ఎంత అని, ఓకేనా. సో మీకు అర్థం అవ్వాలని 1000 ఇవన్నీ వేసాను, ఇవేమీ వేయకండి మీరు. జస్ట్ 10 ఇలా వేసుకున్నా ఈజీగా వస్తుంది. చిన్న నెంబర్ వేసుకుంటే ఈజీ కట్ చేయొచ్చు. మీకు అర్థం అవ్వాలని వేసాను పెద్ద అమౌంట్. సో 600 ఇక్కడ చూడండి వచ్చిన లాభం పైన వేస్తాం, కొన్న ధర వేస్తాం కింద 400 ఇంటూ 100 వేస్తాం పర్సంటేజ్. లాభ శాతం ఎంత అడిగారు. 2 సున్నాలకు 2 సున్నాలు కొడియండి. ఇక్కడ 4కి ఇదేమైనా కట్ అవుద్దా, అవుద్ది. 4 1లో 4 ఇంకా 2 ఉంటుంది, 4 5 20 ఇక్కడ 0. సో 150 అనేది 150% అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది, ఓకేనా. సో ఇలా చేయొచ్చు. మీరేం చేస్తారంటే జస్ట్ 10 రూపీస్ తీసుకోండి. ఒక వస్తువు 10 రూపాయలకి అమ్మాడు, ఆ 10 రూపాయల్లో 40% ఎంత ఇది వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇదే చేస్తా చూడండి. ఈజీగా మీరు ఈజీగా చేసుకోండి. ఎప్పుడైనా ఎగ్జామ్స్లో టైం సేవ్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. 10 రూపాయలకి అమ్మేసాడు, 10 రూపాయల్లో 40% ఎంత వస్తుంది. ఈ జీరోకి 4 రూపాయలు వస్తుంది. ఈ 4 రూపాయలు ఇక్కడ వేసుకోండి. మధ్యలో గ్యాప్ ఎంత వస్తుంది చూడండి, 6 రూపాయలు. 6 రూపాయలు లాభం ఇది, ఓకేనా. సో లాభ శాతం ఎలా కొనుక్కుంటాం, 6 లాభం 4 వేస్తాం కొన్న వేళ, ఓకే. సో ఇంటూ శాతంలో అడిగాడు కాబట్టి 100 వేస్తాం. ఇప్పుడు చూడండి 6 1లో 6, 6 25, ఓకే 100. సారీ 4 1లో 4, 4 25లో 100. ఇప్పుడు ఈ 6 ఇంటూ 25 చేయాలి, ఓకేనా. సో ఎంత వస్తుంది, 6 5లో 30, 0 3 ఇక్కడ వేస్తాం, 6 12, 13 14 15, 150% అనేది వచ్చిందా. సో ఇక్కడ 150, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుద్ది, ఓకేనా. సో ఇలా ఈజీగా మీరు చేసుకుంటే టైం అనేది సేవ్ అవుద్ది, ఓకే. సో మీకు అర్థం అవ్వాలని ఇలా ఇచ్చాను. ఎప్పుడైనా ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఇస్తే విడిచిపెట్టకుండా ఇలా కొంచెం ఆలోచించి ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి, ఓకేనా. సో ఈరోజు క్లాస్ ఇది ఫ్రెండ్స్. యాక్చువల్గా పెద్దగా రెస్పాన్స్ ఎక్కువ మంది చూడట్లేదు, లైక్లు కూడా ఎక్కువ రావట్లేదు. ఆ పెద్ద మనిషి అనుకున్నా, ఎందుకో 2-3 మళ్ళీ కామెంట్ చేసి క్లాస్ పెట్టండి సార్, ఎందుకు మిస్ చేశారో క్లాస్ అని చెప్పేసి అడిగారు. ఇక తప్పక చేశాను. చూస్తా, నాకు తెలిసి ఇదే లాస్ట్ చాప్టర్ అనుకుంటా. ఇక మళ్ళీ వీడియోస్ జస్ట్ నేను హెల్త్ పాడ్కాస్ట్ ఏవైనా అప్డేట్స్ న్యూస్ ఉంటాయి కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఇవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎవరైనా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారో అంటే చేస్తాం, కానీ ఉట్టిగా చేసి పెడితే చాలా టైం, చాలా ఎంబీ వేస్ట్ అవుద్ది. ఎడిటింగ్ కూడా చాలా టైం అనేది తీసుకుంటుంది. సో మీరు అర్థం చేసుకోవాలి, అది కొంచెం ప్రోత్సహించాలి. ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయినా ఎడ్యుకేషన్ వీడియోస్ 10 మందికి పనికొచ్చే వీడియోస్ మీరు ప్రోత్సహించకపోతే సో ఎలా ఎంతో లాభం ఉంటుంది. ఒక గవర్నమెంట్ జాబ్ వీటితో వస్తుందంటే లైఫ్ సెట్టే కదా. సో చూద్దాం, ఏమైనా రీచ్ తగ్గితే ఇదే లాస్ట్ చాప్టర్. సో లాస్ట్ వీడియోలో మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చాను కదా, వాటిని ఇప్పుడు ఎలా చేయాలో చెప్తా చూడండి. సో ఫస్ట్, ఒక వస్తువు కొని 12 రూపాయల 75 పైసలకు అమ్మిన 15% నష్టం వచ్చింది. ఆ వస్తువు కొన్న వేళ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అది, ఓకే. సో ఒక వస్తువు కొని 12, సో కొన్న వేళ ఇచ్చాడు, ఇక్కడ అమ్మిన వేళ, ఓకే. సో ఇక్కడ చూడండి, ఒక వస్తువు కొని 12.75 పైసలకి అమ్మిన 15% నష్టం వచ్చింది. 15% అనేది నష్టం అనేది వచ్చింది, ఓకే. సో కొన్న వేళ మనకు తెలీదు, కొనుక్కోవాలి. సో కొన్న వేళ ఎంత అని చెప్పేసి ఇప్పుడు మనం కొనుక్కుంటే అయిపోద్ది ఆన్సర్, ఓకే. సో ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా ఇది 100%కి సమానం అనుకుంటాం. కొన్న వేళ ఎప్పుడు కూడా 100%కి సమానం, ఓకే. సో అలా అయితే ఈ 15 మనం ఈ కొన్న వేళ నుంచి తీసేసామంటే నష్టం అన్నాడు కాబట్టి మైనస్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఎంత వస్తుంది, ఇక్కడ 5, ఇక్కడ 8 ఉంటుంది, ఓకే. సో 85% అనేది ఇది వస్తుంది. సో 85%కి 12.75 అయితే 100% అనేది ఎంత, ఓకే. సో ఇలా చేస్తాం దీన్ని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈజీగా ఎలా చేయాలో 100 మనకు కవర్ కూడా పైన వేసాం, 85 వేసాం ఇంటూ 12.75 వేసాం, ఓకేనా. ఈ 100తో డైరెక్ట్గా మనం దీన్ని ఇంటూ చేస్తామంటే ఈ పాయింట్స్ అవతల ఉన్నవి వాల్యూలోకి వచ్చేస్తాయి, ఓకే. సో 12.75 85 అవుద్ది అప్పుడు, ఓకేనా. ఇంటూ చేస్తాం డైరెక్ట్గా, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. 5తో కట్ చేద్దామా, స్పీడ్గా చేయాలి. సో 5 1s 5 7s, తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి 5 2s 10, తర్వాత 2 ఉంటుంది 27, 5 5s 25, మళ్ళీ 5 5s 25, ఓకేనా. సో ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈజీగా మనం కొనుక్కోవాలి. ఇక్కడ చూడండి 5 ఉంది కాబట్టి 5తో కట్ చేస్తే అవుద్ది. 5 7 35 వస్తుంది కాబట్టి ఈజీగా అవుద్ది. సో 5తో చేస్తే చాలా చిన్న నెంబర్ వస్తుంది. మనం 15తో చేద్దాం. 15తో చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. సో మీకు ఒకవేళ 15th టేబుల్ రాకపోతే ఇలా ఈజీగా స్పీడ్గా చేసేయండి. 5 7 35, 5 3, 5 1 5, 6 7 8, తర్వాత ఇక్కడ చూడండి 1 7 7, 1 1 1, ఓకేనా. ఇలా చేసుకుంటే అయిపోద్ది, ఏం కాదు. ఇది చూడండి 8కి 7కి ఎంత వస్తుంది, 15 5 1, సో వచ్చిందా, ఈజీగా వచ్చింది కదా. సో 15తో ఇది కట్ అయిపోద్ది కాబట్టి 17 1s 17 15s, ఓకే. సో 15 అనేది మనకి
ఇక్కడ కొన్న వేల వస్తుంది. ఓకేనా. సో 15 ఇది ఆన్సర్. ఓకేనా. సో ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు. ఆన్సర్ అనేది 15 రూపీస్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇలా చేస్తాం ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీయే. ఇలా పాయింట్స్ ఇవ్వడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ లేకపోతే ఈజీగా చేస్తారు. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూడండి. ఒక వస్తువుని 15 రూపాయలకు కొని 15% నష్టానికి అమ్మిన వేల ఎంత అంటుంటారు. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్లో కొన్న వేల ఎంత అని అడిగాడు. ఇప్పుడు అమ్మిన వేల మనకు కావాలి. ఓకే. సో ఇక్కడ కొన్న వేల, తర్వాత అమ్మిన వేల ఇలా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, 15 రూపాయలకి కొన్నాడంట. 15 రూపాయలకి కొన్నాడు. సో 15% నష్టానికి అమ్మాడు. నష్టానికి అమ్మాలి ఇక్కడ. ఓకే. 15% నష్టానికి అమ్మాడు. సో ఇప్పుడు అమ్మిన వాళ్ళు మనకి ఎంత అనేది తెలియాలి. ఓకేనా. ఈ 15 రూపీస్ అనేది కొన్న వేల అయినప్పుడు అమ్మిన వేల నష్టానికి అమ్మిన కాబట్టి తక్కువే వస్తుంది. ఓకేనా. సో ఎలా చేస్తాం అది ఈజీగా చెప్తా చూడండి. 15లో ముందు ఈ 15% అనేది ఎంత కొనుక్కోవాలి. ఓకే. ఎంత వస్తుంది? 5 3 15 5 20. ఓకేనా. సో మళ్ళీ 5 3 15 5 4 20. సో 3 × 3 9/4 అనేది వస్తుంది. ఓకేనా. ఈ 9/4 మనం ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, డబ్బుల్లోకి కన్వర్ట్ చేస్తున్నా. 4 2 8 1 ఉంటుంది. ఇక్కడ 1 పాయింట్ పెట్టి 0 వేసుకుంటాం. మళ్ళీ 4 2 8 ఇక్కడ 2 ఉంటుంది, పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 వేసుకుంటాం. 4 5 20. ఓకేనా. సో సరిపోయిందా లేదా? 2.25 పైసా, ₹2.25 అనేది మనకి 15 రూపీస్లో 15% అనేది వాల్యూ, ₹2.25. కానీ మనకి ఎంతకి అమ్మాడో తెలియదు. ఇది నష్టం కాబట్టి దీంట్లో ఇది మైనస్ చేస్తాం. ఓకేనా. ఈ 15 రూపాయలు నష్టం అన్నాడు, లాభం అయితే కలిపేయాలి. ఓకే. సో నష్టం ఈ 15 రూపాయల నుంచి మనం ఈ 2.25 పైసాని తీసేద్దాం. ఎంత వస్తుందో చూడండి. ఎంత వస్తుంది? ఇక్కడ 5 వస్తుంది. 10లోంచి 5 తీస్తే ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది. అప్పుడు సో ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 4 ఉంటుంది. 4లో 2 తీస్తే 2, ఇక్కడ 1. ఓకేనా. 12.75 అనేది అమ్మిన వేల. ఓకేనా. సో ఇలా చేస్తాం. ఈ ఆన్సర్స్ అనేవి ఇలా చెయ్యాలి. ఓకే. సింపుల్ పాయింట్స్ ఉండడం ఇవి కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు. కొంతమంది ఆన్సర్ చేస్తారు, కానీ కొంతమంది ఇదైతే రైట్ పెట్టారు, కొన్న వేల కొనుక్కున్నారు. మీరు చిన్న లాజిక్ యూజ్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఈ క్వశ్చన్ అనేది ఎక్కడ బుక్లో లేదు, నేను సొంతంగా క్రియేట్ చేసి ఇచ్చాను, మీరు ఎలా ఆలోచిస్తారా అని. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమో ఈ 15. ఓకేనా. ఈ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమో ఇది. నేను ఎలా ఇచ్చాను? ఫస్ట్ క్వశ్చన్లో ఇది కొనుక్కోండి అని ఇచ్చాను, సెకండ్ క్వశ్చన్లో ఇది కొనుక్కోమని ఇచ్చాను. ఓకేనా. సో మీరు ఈజీగా అక్కడ గమనించాలి. అది అటు ఇటు ఒకటే క్వశ్చన్లో వేరే 2 విధాలుగా అడిగితే ఇలా చేయాలని చెప్పేసి నేను ఆ క్వశ్చన్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇలా వస్తుంది. ₹12.75 అమ్మాడు. ఓకేనా. అందుకే 15% నష్టం వచ్చింది. కొన్న వేల 15. ఓకే. సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లమ్స్. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నీట్గా నేర్చుకోండి. వీడియో ప్రతిదీ కూడా ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. నీట్గా నేర్చుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.